హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. సార్ తో మనము రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ రిచ్ భారత్. నేను చాలా బాగున్నాను. మీరు కావ్యశ్రీ గారు? నేను చాలా బాగున్నా గురు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది కూడా మన రాశి ఫలాలు కూడా అడుగుతున్నారు. అందుకోసమే మన దాకా మన సింహ రాశి గురించి చెప్పాము. అవును. సో ఈ రోజు మనం కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఓకే. ముఖ్యంగా అన్ని వీడియోలో కూడా చెప్తున్నాం కదా, అవి ఎందుకు చెప్పానంటే కొత్త వారి కోసం చెప్తున్నాము. Yes. ఇప్పుడు షార్ట్ గా మన దగ్గర మా సంస్థలో ఏం జరుగుతుంది, ఏంటి, మా సంస్థలో ఏమేమి అవైలబుల్ ఉంటాయని మీరు చెప్పండి. ఓకే ఓకే చెప్తాను. సో మన దగ్గర ఎవ్రీ మంత్ ఫస్ట్ కి న్యూమరాలజీ క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ ఇస్తారు మనకి. కోర్సెస్ జాయిన్ కావచ్చు మీరు. దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ కి. అదే ఫారెనర్స్ కి, ఎన్ఆర్ఐస్ కి 1,99,999 మాత్రమే ఉంటది. ఈ నెల 28వ తారీఖు డైరెక్ట్ క్లాస్ ఉంది. సో ఆ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి 10 o'clock నుంచి ఈవినింగ్ 5 or 5:30 వరకు కావచ్చు. సో ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఈ క్లాస్ లో ఈ మంత్ జాయిన్ అయిన వాళ్ళకి డైరెక్ట్ క్లాస్ కూడా ఉంటది. నెక్స్ట్ ఏంటంటే స్టిక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ అన్ని వీడియోలో చెప్పాము. ఆల్రెడీ టైం లేదు కానీ షార్ట్ గా చెప్పేసి అన్ని స్టిక్కర్స్ అన్ని ఉంటాయి ఇలా. ఈ 10 స్టిక్కర్లు ఉంటాయి. ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు అనమాట. వెహికల్ కి, మొబైల్ కి, ఇవన్నీ మీకు 1000 రూపీస్ వస్తాయి. బయట నా పేరు చెప్పుకొని ఒకటే స్టిక్కర్ ఏర్పడుతున్నాను, అది కాదు. ఇవన్నీ మీకు 10 స్టిక్కర్లు వస్తాయి అన్నమాట. తర్వాత తాబేలు ఉంగరం, బొమ్మేలు ఉంగరం మీకు ఈ మే 1వ తారీఖు పెట్టుకుంటే ఏ ఒక కాలం ఉంది. సో మీరు ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకొని పోవచ్చు. అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫీస్ లోనే. సో డైరెక్ట్ వచ్చి తీసుకోవాలి. నో కొరియర్ సర్వీసెస్ అవైలబుల్. స్టిక్కర్స్ కైనా కానీ దీనికైనా డ్రాయింగ్స్ కూడా మీరు డైరెక్ట్ వచ్చి తీసుకోవాల్సింది. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ముందు వీడియోస్ లో వేరే రాశి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కన్యా రాశి తెలుసుకుందాం. సో కన్యా రాశిలో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉన్నారో 2024లో మన ఉగాది నుంచి మనం రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం కదా. దాంట్లో కొందరికి డేట్ ఆఫ్ బర్త్ రాయరు. రాయినప్పుడు అక్షరాలు అంటే వాళ్ళ పేరు, ఇప్పుడు నా పేరు ఉంది పా అనేది, ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదనుకో, నాకు ఉంది లేదనుకోండి, పాండురంగం అని అనుకో, కన్యా రాశి. అట్లా ఈ విధంగా పి, టో ఇవన్నీ కూడా కన్యా రాశి కింద వస్తాయి. పు, ష, నా, ట కన్యా రాశికి, పే, పో అనేది కన్యా రాశి కిందకే వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఎవరైతే వాళ్ళకు నక్షత్రాలు తెలిసి ఉత్తర 2, 3, 4 పదాలు, అష్ట 4 పదాలు, మొత్తం పదాలు అష్ట, చిత్తాలు 1, 2 పదాలు, ఇవన్నీ కలిపితే 3 నక్షత్రాలు ఉత్తర, అష్ట, చిత్త. ఈ మొత్తం 3 నక్షత్రాలు కలిపితేనే మనకు కన్యా రాశి. సో ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే ఆదాయం 5 ఉంది, అంటే 5 రూపీస్ వచ్చాయి అనుకోండి. ఖర్చు కూడా 5 ఉంది, బ్యాలెన్స్ గా ఉంది. రాజపూజ్యము అంటే అందరు పొగిడే వాళ్ళు కూడా 5 ఉన్నారు. అవమానము 2 ఉంది. ఇక్కడ అయితే ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంది బ్యాలెన్స్ గా. కానీ వాస్తవం ఏంటంటే గురువు ఏప్రిల్ 25వ తారీఖు వరకు 8వ ఇంటి అష్టమంలో ఉంటాడు. తర్వాత 9వ ఇంట్లోకి వెళ్తాడు. సో ఈ శని ఈ సంవత్సరం అంతా 6వ ఇంట్లో ఉంటాడు. అయితే విషయం ఏంటంటే గురుబలం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా, గురుబలం వల్ల ఈ సంవత్సరం అంతా వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కన్యా రాశిలో ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఆరోగ్యం, అంటే ఏ రాశిలో ఉన్న వాళ్ళకైనా ఆరోగ్య ఇబ్బంది ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ రాబోయే మనకు మే నెల, జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యా రాశి వాళ్ళకే కాదు, అన్ని రాష్ట్రాల వారి గురించి చెప్తున్నాను. ఎందుకంటే హడావుడిగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మీటింగ్ పెట్టారు, హెల్త్ మీటింగ్. ఎందుకు పెట్టారంటే ఇంతకుముందు మనకు తెలుసు కదా, ఒక 2020లో ఎంతో ప్రమాదం జరిగిందో పాండమిక్, అంతకంటే పెద్ద ప్రమాదం రాబోతుంది 2 నెలల్లో. సో అందుకోసం ఎందుకు రాబోతుందంటే మీకు చూడండి, ఈ ఏప్రిల్ నెలలోనే చాలా విపరీతమైన ఎండలు, అసలు మే నెలలో చేసేది ఏప్రిల్ నెలలో వస్తున్నాయి. అంటే ఈసారి ఎండల వల్ల చాలా మంది ఎనర్జీ లాస్ అయిపోయి చాలా డిహైడ్రేషన్ అయిపోయి వెంటనే ఇంటి నుంచి ఇట్లా బయట నుంచి రాగానే ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకొని తాగుతున్నారు కదా, ఇది చాలా ప్రమాదం. ఇట్లాంటివి చేయకండి మీరు. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి చెప్తున్నాను, అన్ని రాశి వాళ్ళకి చెప్తున్నాను. సో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉన్నాయి. చాలా మంది పిట్టల్లాగా ఎగిపోయే అవకాశం ఉంది.
సో అందుకోసం ఆరోగ్యం మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఒక్కటే నేను చెప్పేది, సమయం దొరికినప్పుడల్లా 20 నుంచి 40 నిమిషాలు ఎండలో ఉండండి, యోగా చేయండి. నేనికి మీ ఫ్యామిలీకి కన్యారాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆపరేషన్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకోసం మీకు బాగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, ఆపరేషన్ అయితే ఖర్చు అయిపోయింది కదా, అందుకోసం ఎంత వచ్చిందో అంత పోతుంది. సో అందుకోసమే ఈ సంవత్సరం మీరు సేఫ్టీగా ఉండాలంటే ఆరోగ్యం మీద బాగా దృష్టి పెట్టాలి. పనులన్నీ ఆటంకంగా ఉన్నాయి కానీ మళ్ళీ తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయి గురువు అనుగ్రహం వల్ల. తర్వాత గృహప్రవేశాలు కానీ, ఇల్లు కొనడాలు కానీ, వెహికల్ కొనడాలు కానీ, ఇవన్నీ బాగా కష్టపడితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసారి. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత భార్యాభర్తలు ఇంతకుముందు ఏవైనా గొడవలు వచ్చి మాట్లాడుకుంటే ఈసారి మాట్లాడుకుంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ కూడా ఇది జరుగుతుంది. మంచి సంబంధాలు పెరిగే అవకాశం ఉంది గురుబలం వల్ల. సో ఇవన్నీ మీరు గమనించుకుంటూ చక్కగా ఈ సంవత్సరం ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళు కూడా మంచి యోగదాయకండి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కన్యారాశి వాళ్ళు కూడా ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి యోగం ఉంది. ఈసారి అవకాశం బాగా వచ్చి వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఆర్థికంగా నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, ఎంత వస్తుందో అంత పోతున్నాను కదా. సో మీకు ఈ కోర్టు వ్యవహారాలు ఏమైనా కేసులలో ఉన్నాయన్నీ కూడా లాస్ట్ మినిట్లో మీకు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో మంచి సత్సంబాగా ఏర్పడతాయి. అంతకుముందు మాట్లాడుకోవాలి అంటారు కదా, ఏదో గొడవలు జరిగాయి. సో అవన్నీ కూడా మంచి జరిగి అంతా మంచిగా జరిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం మీరు ఆరోగ్యం మీద బాగా దృష్టి పెట్టాలి, అన్ని బాగా జరుగుతాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి గారు. మీకు ఏ సంవత్సరం అయినా నాకు కన్యారాశి ఉందంటే మీ ఫోన్ నంబరు, వెహికల్ నంబరు, మీ నేమ్ నంబరు ఏదో ఒకటి రాంగ్ ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి ప్రతి సంవత్సరం అలా ఉండదు కదా, మారుతూనే ఉంటుంది. అయినా నీకు ఎప్పుడు అలానే ఉందంటే ప్రాబ్లం మీది, కన్యారాశి కాదు. సో ఇవన్నీ తెలుసుకొని చక్కగా మీ జీవితంలో అఖండమైన విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇక ప్రతి నెల మనకు చెప్పాం కదా, ఇప్పుడు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా న్యూమరాలజీ కోర్సులు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 1, 10, 11 ఎక్కడ ఎప్పుడు ఎక్కువ మంది వస్తే వాళ్ళకి బ్యాచ్లో బెస్ట్ మ్యారేజ్ జరుగుతుంది, ఆన్లైన్లో కూడా జరుగుతుంది. అవి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ప్రతి నెల ప్రైస్ జరుగుతూనే ఉంటుంది, తొందర రిజిస్ట్రేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫార్మసీ క్లాసులు మరియు యోగా క్లాసులు, మనీ పవర్ మాస్టర్ క్లాసులు మే నెల నుంచి కంటిన్యూగా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక ఎందుకంటే నాకు ఒక 4 నెలల నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అవన్నీ ఆపాము. కానీ న్యూమరాలజీ క్లాస్ అయితే రెగ్యులర్గా వెళ్తున్నాయి. నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఇది గమనించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు ఎప్పుడైతే లక్కీ మొబైల్ నెంబర్ కోసం భారతదేశంలో మీరు ఎక్కడున్నా, ఏ స్టేట్లో ఉన్నా మీ యొక్క పిన్ కోడ్ నెంబర్, మీ ప్రొఫెషన్, మీ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే నేను మీకు ప్రొవైడ్ చేయడానికి వీలవుతుంది. అయితే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు మీద ఉన్నది, 10th క్లాస్ మీద తీసుకోవచ్చు. అది కూడా లేదంటే మీ పేరు నుంచి మనం చూసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో మీ పేరు ఎక్కడ కాబట్టి పేరు నుంచి కూడా మనము ఏదైనా ఇవ్వచ్చు. వెహికల్ నెంబర్ ఇవ్వచ్చు, లక్కీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. ఇంకా ముఖ్యంగా విదేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడా 24 గంటల్లో 2 రోజుల్లో వాళ్ళకి పేర్లు పెట్టాలి కాబట్టి, అమెరికాలో కావచ్చు, లండన్లో ఎక్కడైనా వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అయితే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి అమ్మాయో అబ్బాయిని ముందే తెలుస్తుంది, వాళ్ళు చెప్పేస్తారు అక్కడ. మన ఇండియాలో అట్లా లేదు. అయితే కొందరైతే ముందే ఒక వారం రోజుల ముందు, ఒక 2 రోజుల ముందు, 1 రోజు ముందే అమౌంట్ పే చేసేసి మాకు నేమ్స్ అడుగుతున్నారు. కొందరైతే నిన్న సండే ఉంది, ఇంకా 1-2 గంటల ముందు మేము డిశ్చార్జ్ చేస్తున్నాం, ఇప్పుడు చేయండి అంటే, సరే నాకు నిన్న సండే కాబట్టి హాలిడే కాబట్టి ఒకటే యాక్సెప్ట్ చేసిన. ఒకసారి మీరు చేయకపోవచ్చు, బిజీగా ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే, విదేశంలో ఉన్న వాళ్ళు 1 రోజు ముందు, 2 రోజుల ముందే మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ పిల్లలు చక్కని పేర్లు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా నేనే సేమ్ కాబట్టి న్యూమరాలజికల్గా పేర్లు పెట్టాలన్న ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, ఒక రోజు 2 రోజుల ముందే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, అమ్మాయి అబ్బాయి తెలుసు కాబట్టి మీ సర్నేమ్, ఆ డేట్ ఏంటి తెలుసు కాబట్టి మనం క్యాలిక్యులేషన్ చేసి చక్కగా మీకు ఆన్లైన్లో వాట్సాప్లో ఇచ్చేస్తాం. ఇది గమనించండి, చక్కగా వినియోగించుకొని న్యూమరాలజీ సేవలు. ఎందుకంటే మీకు గూగుల్లో సెర్చ్ చేస్తేనే మన నేమ్స్ వస్తున్నాయి, వరల్డ్ అయిపోయాడు అని, బాబా పాండరంగం అని, అలా చూసి నన్ను అప్రోచ్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, థ్యాంక్ యూ.